హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మష్రూమ్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపించబోతున్నాను. చూసేయండి. వేడి నీళ్లు తీసుకొని అందులోకి మష్రూమ్స్‌ని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రాముల వరకు అయితే తీసుకున్నాను. చూసారుగా పైన మచ్చలు గాని, మట్టి గాని కొంచెం ఎక్కువగానే ఉంది. అదంతా క్లీన్ అవ్వాలి అంటే మనకు ఒక పొరలాగా ఉంటుంది. సో దాన్నైతే తీసేసుకోవాలి నీట్‌గా. కొంచెం టైం పడుతుంది. మష్రూమ్స్ ఒకవేళ నీట్ గానే ఉన్నాయి అనుకుంటే ఇలా పొర తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం మట్టి ఎక్కువగా ఉండే వాటికైతే ఇలా తీసేసుకోండి, నీట్ గా వస్తాయి. అన్ని కూడా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాతకి శుభ్రంగా 2 నుంచి 3 సార్ల వరకు అయితే వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకొక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. మష్రూమ్ ముక్కల్ని ఇక్కడ నేను 4 పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఎంత సైజ్ ఇష్టం ఉంటే అంత సైజులో కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఎందుకంటే నల్లపడకుండా ఉంటాయి. చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని ఇప్పుడు పక్కకైతే పెట్టేసుకుందాము. తర్వాత ఒక 2 టమాటోస్ని అయితే తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే 3-4 టమాటోస్ని కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలన్నిటిని కూడా అందులోకి వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి వేసుకోవాలి. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ ఏమీ లేకపోతే వేయించుకున్న పల్లీలు, నువ్వులు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని ఇందులోకే వేసేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు వీటిని ఆయిల్లో వేయించుకున్న తర్వాత దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు దీన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మిగిలిన వాటర్ అంతటిని కూడా మష్రూమ్స్ లోనే వేసేసుకోవాలి. వాటర్ అనేది మనము కర్రీ చేసుకునేటప్పుడు కర్రీలో అయితే యూస్ చేసుకోవచ్చు. గిన్నెలో 2 నుంచి 3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ ని వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్పైసెస్ ని వేసుకుంటున్నాను. అండ్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది. అలాగే గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. ఆనియన్స్ అనేవి కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, దాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అవి 2 వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే ఉప్పు, 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం అయితే మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి. కొంచెం ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుకోవాలి. తర్వాతకి ఇందులో నేను ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేనట్టయితే పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోవచ్చు. లేదంటే ఒక కప్పు పెరుగు వేసుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. క్రీమ్ కానీ లేదంటే పెరుగు కానీ వేసుకుంటేనే మీకు మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. దీన్ని అస్సలు మిస్ చేయొద్దు. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాతకి మష్రూమ్స్ అయితే వేసేసుకోవాలి. మష్రూమ్స్ లో ఉన్న వాటర్ ని కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మనం ప్రత్యేకించి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మాకు కొంచెం పల్చగా కావాలి అనుకునే వాళ్ళైతే చిన్న గ్లాస్ తోని కొంచెం వాటర్ అయితే వేసేసుకోండి. దీన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. అలాగే మష్రూమ్స్ కూడా ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది కదా. కర్రీ అనేది ఎంత గ్రేవీగా వచ్చిందో, లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నారంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. రైస్ లోనికి గానీ చపాతీలోనికి గానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.